정한 시간에 들어오신 여러분들 너무 감사합니다. సో ఈ రోజు కూడా సరైన సమయానికి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 예, 우리 강사 목사님, 신봉수 목사님 환영 박수하면서 시작합니다. మన 감사합니다. సింహపు పాస్టర్ గారిని మనం చప్పట్లు కొట్టి వాళ్ళని ఆహ్వానం చేస్తాం. 할렐루야. 아멘. 오늘은 마지막 강의가 되겠습니다. ఈ రోజు మోస్ట్లీ చివరి క్లాస్ అవుతుంది. 히브리서 11장 1절 2절을 제가 한번 읽어드리겠습니다. ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాలు నేను చదువుతాను. 믿음은 바라는 것들의 실상이요 보지 못하는 것들의 증거니 선진들이 이뤄서 증거를 얻었느니라. ನಂಬಿಕೆಯು ನಾವು ನಿರೀಕ್ಷಿಸುವ ವಿಷಯವಾಗಿ ಭರವಸೆದಿಂದಿರುವುದು ಕಣ್ಣಿಗೆ ಕಾಣದವುಗಳನ್ನು ನಿಜವೆಂದು ತಿಳ್ಕೊಳ್ಳುವುದು ಆಗಿದೆ. 히브리서의 가장 중요한 인물은 예수 그리스도입니다. ఇబ్రియల చాలా ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు యేసు ప్రభు అయినారు. 예수 그리스도는 영원한 대제사장이십니다. యేసు ప్రభు నిత్యమైన యాజకులు అయి ఉన్నారు. 히브리서에서 믿음의 선진들 아벨에서 사무엘까지의 이야기가 나오고 있습니다. ఇబ్రియలకు రాసిన పత్రికల ఆబేల్ నుండి సామ్వేల్ వరకు రాయబడింది. 예수 그리스도를 중심으로 구약을 재해석함으로써 유대교 신자들에게 기독교의 신앙을 절대적 필요성을 일깨워 주려고 기록했습니다. ఇబ్రియలకు రాసిన పత్రిక పాత నిబంధనలో ఉండే కొన్ని విషయాల్ని కొత్త నిబంధనలో ఎలా అది మార్పు కలిగింది, కొత్త నిబంధనకి మళ్ళీ పాత నిబంధనల పుస్తకాలకి ఎలా సంబంధం ఏముంది అనేదాన్ని ఆ ఒక ఇబ్రియకి రాసిన పత్రికలో మనకి చెప్తుంది. 히브리서는 신약의 성도들의 신앙의 전진을 호소하고 있습니다. ఇబ్రియలకు రాసిన పత్రికలో ఆత్మికమైన ఒక జీవితంలో ఒక పోరాటం ఎలా ఉంటుంది దాన్ని రాయబడింది. 예수 그리스도의 말씀이 귀하기 때문입니다. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన చాలా మాటలు చాలా విలువైనవి కాబట్టి ఇక్కడ కూడా రాయబడినవి. 예수의 피가 더 귀하기 때문입니다. ఎందుకంటే యేసు ప్రభు రక్తము కూడా చాలా అమూల్యమైనది. 예수의 생명이 귀하기 때문입니다. యేసు ప్రభు జీవితం కూడా చాలా అమూల్యమైనది. 구약의 선진들도 하나님의 말씀을 선포했으나 그것은 진리의 부분과 모양이지만은 신약의 시대에 예수님의 말씀은 진리의 실체요 전부이기 때문에 예수님을 떠나서 더 좋은 말씀을 찾을 수가 없습니다. పాత నిబంధనలో చాలా మంది సత్యముని వెతుకుతున్నారు, దేవుని వాక్యాల్ని వెంబడించడానికి ప్రయాసపడుతున్నారు. కానీ కొత్త నిబంధనలు అలా కాదు, సత్యమే లోకానికి వచ్చింది. ఆయన చెప్పిన వాక్యాలే సత్యం, ఆయన విడిచిపెట్టి వేరే ఏమీ లేదు. 예수의 피가 더 귀하기 때문에는 짐승의 피도 귀하고 그리고 또한 아벨의 피도 귀하고 그리고 또한 억울하게 죽은 많은 희생자들의 피도 귀하지만은 예수 그리스도의 피는 우리를 살리기 위한 피였습니다. యేసుక్రీస్తు రక్తం చాలా అమూల్యమైనది. దాంట్లో ఏబేల్ రక్తం అమూల్యమైనదే. కొన్ని ప్రాణుల రక్తంని కూడా దేవునికి యజ్ఞం అది కూడా అమూల్యమైనది. కానీ అంటికిన ఎక్కువ మన యేసు ప్రభు చిందించిన ఆ ఒక రక్తము చాలా విలువైనది. 예수님의 피는 죄인의 양심의 역사하셔서 회개하고 살아계신 하나님을 섬기고 하나님을 믿는 자들에게 능력을 주시는 놀라운 역사가 있게 됩니다. యేసుక్రీస్తు రక్తం ఎలా ఉందంటే చనిపోయిన మనకి జీవం ఇచ్చేదాని కొరకే ఆయన తన రక్తముని మన కొరకే ఆయన సమర్పించాడు. 우리 백성들의 죄를 정결케 하는 힘이 있습니다. 힘, 백성들이 죄를 정결케 하고 깨끗게 하는 힘이 있습니다. మన జనాల పాపాలని క్షమించట్లుగా శక్తి ఆ రక్తంలో ఉన్నది. 예수님의 생명이 더 귀하기 때문에는 제사장이 아무리 훌륭해도 죽음의 벽을 넘지 못합니다. యేసుక్రీస్తు రక్తం కూడా చాలా విలువైనది. ఆయన మన కొరకే తన రక్తంని కార్చాడు. 예수님은 살아나셔서 지금도 대제사장의 사명 곧 땅 위의 성도들의 구원의 완성을 위해 중보기도 하고 계십니다. యేసు ప్రభు మన కొరకే ఆయన చనిపోయి ఆయన పరలోకములో దేవుని ఎడపక్కల కూర్చొని ఆయన మన పాపాల కొరకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 예수님은 지금도 살아계십니다. 그러므로 말씀이 있고 보혈이 있고 생명을 가지신 예수님을 우리는 떠날 수가 없습니다. యేసు ప్రభు ఈ రోజు కూడా ఆయన జీవిస్తున్నాడు. ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. 오늘 히브리서의 가장 주제는 위대하신 예수 그리스도라고 잡아도 되겠습니다. ఈ రోజు ఇబ్రియలకు రాసిన పత్రిక ఆయన నిజమైన ఒక దేవుడు అయినాడు అని మనం చూస్తాం.
히브리서 1장 1절에서 3절에는 선지자보다 위대하신 예수님. ఇబ్రాయిల్కి రాసిన పుస్తకాలు మనం చూస్తాము. ఆయన యాజకులకి విశేషమైన ఒక యాజకుడిగా ఉన్నాడు. 히브리서 1장 4절에서 2장까지는 천사보다 위대하신 예수님. ఇబ్రాయిల్కి రాయబడిన పుస్తకము పత్రికల 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన యాజకులకైనా ఒక విశేషమైన ఒక వ్యక్తి అయినాడు. 3장에서는 모세보다 위대하신 예수님. 3వ అధ్యాయంలో ఆయన మోసేకిన చాలా విలువైన ఒక వ్యక్తి యేసుప్రభు అయినాడు. 4장 1절에 13절은 여호수아보다 위대하신 예수님. 4వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే ఆయన యోషువకిన చాలా విలువైన ఒక యేసుప్రభు అయినాడు. 4장 14절에서 5장 10절에 아론보다 위대하신 예수님. 4వ అధ్యాయము 14వ వచనం నుండి 5వ అధ్యాయం 10వ వచనం వరకు ఆయన ఆరోన్కిన చాలా విలువైన వాడని రాయబడింది. 사도행전 7장 1절에서 28절에 레위 제사장직보다도 위대하신 예수님. ఆయన లేవీలకిన చాలా విశేషమైన అమూల్యమైన యేసుప్రభు అయినాడని రాయబడింది. 8장 1절에서 13절에는 구약의 모든 언약보다 위대하신 예수님. పాత నిబంధనలో ఉండే అన్ని కార్యాలకిన విలువైన ఆయన యేసుప్రభు అయినాడని అక్కడ రాయబడింది. 9장 1절에서 10장 18절에 구약의 모든 의식과 제사보다도 위대하신 예수님. 9వ అధ్యాయంలో పాత నిబంధనల చేస్తున్న ఒక యజ్ఞాలకిన చాలా ఒక విలువైన ఒక కార్యము ఆ యేసు ప్రభుతో మనం చూస్తున్నాము. 10장 19절에서 13장 25절에 믿음, 소망, 사랑의 격려가 있습니다. తర్వాత ఇంకా మిగతా అధ్యాయంలో ఆయన ప్రేమ ಮತ್ತು నిరీక్షణ గురించి ఆయన రాసినాడు. 우리는 오늘 중요한 요절 구절을 한 구절 한데 사도행전 4장 14절에 그러므로 우리에게 큰 대제사장이 있으니 성천하신 자 곧 하나님 아들 예수 그리스도시니 우리가 믿는 도리를 굳게 잡을지어다 그랬습니다. ఆయన తన వాక్యంలో చెప్తాడు. ఆయన ఈ లోకంలో ఉండే వేరే యాజకులకైనా యేసు ప్రభు అన్ని యాజకులకైనా ఒక విలువైన యాజకుడు అయినాడని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. 히브리서의 예수님은 구약의 대제사장보다 뛰어나신 분이십니다. 예? 히브리서에 나타나는 예수님은 구약의 대제사장보다 뛰어나신 분이십니다. ఇబ్రాయిల్కి రాయబడిన ఒక పుస్తకంలో యాజకులకైనా చాలా ఒక విలువైన యేసు ప్రభుని మనం చూస్తున్నాం. 능력 면에서, 성품 면에서, 효과 면에서 우리 예수님은 월등하십니다. ఆయన అన్ని కార్యంలో కూడా చాలా ఒక ముఖ్యమైన ఒక పాత్రను ఆయన నిర్వహిస్తున్నాడు. 예수님의 능력과 예수님의 성품을 생각할 때 우리가 믿는 도리에서 흔들리지 않고 진리를 굳게 잡고 나아갈 수 있게 되는 것입니다. యేసు ప్రభు మనముని ఆయన దృఢంగా నిలబెట్టి ఆయన ఒక నమ్మకం వల్ల ఆయన మనం నడిపించడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. 그러므로 우리가 긍휼하심을 받고 때를 따라 돕는 은혜를 얻기 위하여 은혜의 보좌 앞에 담대히 나아갈 것입니다. మనము ఆయన ఒక సింహాసనం దగ్గరకు నమ్మకంగా మనం వెళ్తున్నామని దేవుని వాక్యంలో రాయబడింది. 그럼 이 땅에 사는 우리들이 예수 그리스도의 보좌, 은혜의 보좌 앞에 담대히 나가지 못하는 것은 육신이 약해서 생활이 복잡해서 기도 응답이 적시 없기 때문에 하나님이 우리 눈에 보이지 않기 때문에 게으른 죄 때문에 기도하러 나가지 않는다고 했습니다. ఆయన ఏం చెప్తానంటే మనం ఎందుకు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి పోతుండలేదంటే ఆయన మన కళ్ళకి కనబడుతుండలేదు. ఆయన్ని మనము మన ప్రార్థనని వింటుండలేదు. ఆయన మనల్ని ఆశ్రయిస్తుండలేదు అని మనుషులు తన మనసులో అనుకొని వాళ్ళు దేవుని సమ్ముఖానికి పోకుండా ఉన్నారు. 우리는 목회자들입니다. మనమందరూ దేవుని సేవకులై ఉన్నాము. 게으름의 목회자가 되어서는 안 됩니다. మనము ఒక లేజీ పాస్టర్లు కాకూడదు. 이 히브리서에서 중요한 단어는 온전함, 영원, 하늘, 그리고 믿음 이러한 단어들로 기록이 되어 있습니다. ఇబ్రాయిల్కి రాసిన ఒక పుస్తకంలో నమ్మకము, మళ్ళీ యాజకత్వము, మళ్ళీ యజ్ఞము ఇలా కొన్ని ఇంపార్టెంట్ అయిన కొన్ని కార్యాలని మనం చూస్తున్నాము. AD 30년에 예수님의 죽음, మెసేజ్ చేసినాను చూడనా. AD 30년에 예수님의 죽음과 그리고 부활과 성천에 대해서 우리는 배워왔습니다. మనము ఆయన
ఒక జననము మరణము మళ్ళీ ఆయన చేసిన పునరుత్థానం కార్యాల గురించి కూడా మనం ఇక్కడ చూడొచ్చును. 사도 바울의 그 회개 그리고 또한 바울의 전도 1차, 2차, 3차 전도 여행을 우리는 들었습니다. తర్వాత మనము పుస్తకాల్లో పౌలు చేసిన ఫస్ట్ మిషనరీ జర్నీ, రెండో మిషనరీ జర్నీ, మూడో మిషనరీ జర్నీలు కూడా మనం చూసాము. AD 63년 4년경에 네로의 기독교에 큰 박해가 왔습니다. ఏడి 60-63 సంవత్సరంలో నేరో అనే రాజుతో ఈ క్రైస్తవులకి ఒక పెద్ద హింస ఏర్పడినది. 이 네로라는 사람을 잠깐 우리가 짚고 넘어가야 되는데 이 새아빠 이름은 글라우디우스인데 이 새아빠를 독살해 버렸습니다. ఈ నేరో విషయంలో మనం చూస్తే ఆయన చాలా క్రైస్తవులకి హింస పెట్టాడు. 어머니와 자신의 아내를 죽였습니다. ఆయన వాళ్ళ తల్లిని మళ్ళీ వాళ్ళ భార్యను కూడా ఆయన చంపేశాడు. 마지막은 자살했습니다. లాస్ట్ కి ఆయన తానే ఆయన తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 기독교인들이 엄청난 박해를 받았습니다. క్రైస్తవులు చాలా హింసని అనుభవించారు. 바울의 순교가 있었고 베드로의 순교가 있었습니다. పౌలుని వాళ్ళు చంపేశారు, పేతురుని చంపేశారు. 야고보서로 넘어가겠습니다. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికను మనం చూస్తాం. 야고보서의 중요한 인물은 아브라함, 나합, 욥, 엘리야가 등장합니다. 아브라함, 라합, 욥, 엘리야가 등장합니다. అబ్రహాము, రాహాబు, యోబు, ఏలియా గురించి యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. 야고보서는 신앙생활에서 나타난 여러 가지 대조되는 일들을 우리 많은 성도들에게 교훈하고 있습니다. యాకోబు రాసిన పత్రికల్లో ఈ కాలంలో జరుగుతున్న కొన్ని కార్యాలు, కొన్ని కష్టాల గురించి, హింసల గురించి యాకోబు రాసిన పత్రికలో ఆయన రాస్తున్నాడు. 밖에서 오는 믿음의 시련과 자기 속에서 오는 시험이 있습니다. బయట నుండి వచ్చే కొన్ని శోధనలు ఉన్నవి, మనలోగానే పుట్టే కొన్ని శోధనలు ఉన్నవి. 믿음으로 드리는 기도와 의심하면서 드리는 기도가 있습니다. నమ్మకంతో చేసే ప్రార్థన ఉంది, సంశయంతో, డౌట్ తో చేసే ప్రార్థనలు ఉన్నవి. 야고보서의 높음을 자랑하는 낮은 형제와 낮아짐을 자랑하는 부한 형제들이 있습니다. యాకోబు రాసిన పత్రికలో పెద్ద ఐశ్వర్యవంతుల గురించి కూడా ఆయన రాశాడు, పేదవాళ్ళ గురించి కూడా ఆయన రాస్తున్నాడు. 길들이기 쉬운 새, 벌레, 그리고 또한 길들이기 어려운 우리 인간의 작은 혀가 있습니다. సో మనిషి ఒక జీవితం గురించి ఆయన రాస్తున్నాడు ఇక్కడ. 행함이 없는 죽은 믿음과 행함이 있는 생명의 믿음이 있습니다. ఇక్కడ నమ్మకము క్రియ లేకుండా నమ్మకము చనిపోయింది అని కూడా ఆయన చెప్తున్నాడు. 저는 우리 목사님들에게 되는 일들을 말씀을 드리고 있어요. 성경적으로. నేను ఇక్కడ మీకు ఆ ఒక పుస్తకంలో రాయబడిన కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. 세상적이요, 정력적이요, 마귀적인 것이 있는가 하면은 지혜와 위로부터 난 지혜도 있습니다. సో ఈ లోకంలో దేవుడిచ్చిన ఒక జ్ఞానం ఉంది, వివేకం ఉంది. ఆయన దేవుడు ఆ జ్ఞానంతో, వివేకంతో మనం నడిపిస్తున్నాడు. 위로부터 난 것은 초자연적인 의미를 말씀해 주고 있습니다. సో ఆయన కొన్ని నమ్మకం గురించి, కొన్ని కార్యాలను కూడా ఆయన మనకి చెప్తూ ఉన్నాడు. 계시라는 단어나 중생이나 구원이나 좋은 은사와 선물들입니다. సో ఆయన ప్రతి ఒక్క కార్యము కూడా దేవుడు మనకి ఒక బహుమానంతో ఇచ్చినాడని ఆయన రాస్తున్నాడు. 또 대조되는 일들 속에 세상과 벗이 됨으로써 하나님과 원수가 되는 사랑과 마귀를 대적함으로써 하나님을 가까이 하는 삶이 있습니다. సో సైతాన్ని ఎదిరించి మనం దేవునికి దగ్గరగా జీవించాలి అనే కార్యమును కూడా ఆయన చెప్తున్నాడు. 하나님의 뜻을 모르고 도시에 가서 돈을 벌겠다는 계획을 가진 사람과 생명의 헛됨을 알고 오늘의 최선을 다하는 사람이 있습니다. ఆయన డబ్బులు సంపాదించేసేదాని కొరకే దూరదేశానికి వెళ్ళి డబ్బులు సంపాదించేదానికి పోయేవాళ్ళ గురించి, మళ్ళీ దేవుని చిత్తమును వెంబడించి దేవుని ఆలయంలో ఉండేవాళ్ళ గురించి కూడా ఆయన రాస్తున్నాడు. 자기만 아는 부자와 정당한 품삯을 못 받아 신음하는 일꾼들이 있습니다. ఇక్కడ ఐశ్వర్యవంతుల్ని మనం చూస్తున్నాము, మళ్ళీ పేదవాళ్ళని కూడా యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము.
주의 재림을 앞두고 서로 원망하는 사람들과 인내의 삶을 사는 사람들이 있습니다. కొందరు యేసు ప్రభు రెండో రాకడం చూసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఆయన మళ్ళీ ఈ లోకములో పుడతాడు అని ఆయన గురించి వాళ్ళు నమ్ముతున్నారు. 삶을 살아가다가 고난당할 때 기도하는 사람이 있는가 하면은 즐거워할 일이 많나 찬송을 드리는 사람이 있습니다. హింసలో ప్రార్థన చేసే వాళ్ళు ఉండారు. మళ్ళీ హింసలో సంతోషంతో పాట పాడే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. 오늘 우리가 야고보서의 주제를 이야기한다면은 참 믿음은 올바른 행동을 낳는다는 겁니다. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తుంటే వాళ్ళు నిజమైన నమ్మకం ఎవరికి ఉంటుంది అంటూ కూడా ఆయన రాస్తున్నాడు. 1장에는 믿음의 시험, 2장에는 믿음의 성질, 3장에는 믿음의 역사, 4장에는 믿음의 적용이 나옵니다. ఒకటో అధ్యాయంలో నమ్మకంలా దేవుడు మనల్ని ఎలా విడిపిస్తాడు, రెండో అధ్యాయంలో ఆ నమ్మకం అనే మనం ఎలా పెట్టుకోవాలి, మూడో అధ్యాయంలో ఆ నమ్మకముని మనం ఎలా జయించాలని కొన్ని కార్యాలని ఆయన రాస్తున్నాడు. 야고보서 2장 20절에 보면은 허탄한 사람아 행함이 없는 믿음이 헛것인 줄을 알고자 하느냐라고 기록되어 있습니다. యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో 20వ వచనంలో ఇలా చెప్తుంది, అప్రయోజకుడ క్రియలు లేకుండా నమ్మకము వ్యర్థమైనది అని చెప్తున్నాడు. 야고보서의 믿음은 로마서의 믿음과 반대되는 것이 아닙니다. యాకోబు పత్రికలో ఉండే నమ్మకము రోమేయులకు ఉండే నమ్మకము కాదు. 오히려 더 보충 설명을 해주고 믿음으로 말미암아 의롭다함을 얻는 믿음은 행함이 따른다고 교훈해주고 있습니다. నమ్మకంతో మనం ఎలా నీతిమంతులం అవుతామో అలాగనే నీ క్రియ లేకుండా నమ్మకము చనిపోయిన నమ్మకం అని ఆయన చెప్తున్నాడు. 아멘. 믿음으로 구하는 행위, 가난한 자의 믿음을 부욕케 하는 행위, 그리고 더림이 있는 행위, 이런 것들이 바로 그와 같습니다. ఆయన ఒక నమ్మకంలా మనకి ఎలా ఆశీర్వాదం కలుగుతుంది, మన ఒక హింసలో మనం ఎలా నమ్మకం పెట్టుకోవాలి అని రాస్తున్నాడు. 믿음이 있는 사람은 기도합니다. నమ్మకం ఉండే వాళ్ళు ప్రార్థన చేస్తారు. 자신의 부족을 깨닫기 때문입니다. ఎందుకంటే వాళ్ళలో ఉండే ఒక బలహీనతని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి. 믿음의 기도는 하나님의 부여하심을 믿고 기도합니다. నమ్మకంలో వాళ్ళు దేవుని యొక్క సర్వశక్తమైన దేవుడు అని నమ్మి వాళ్ళు ప్రార్థన చేస్తారు. 만일에 인도나 우리 한국에서 기도의 붐이 일어난다면은 이것은 하나님이 기뻐하시고 하나님이 축복된 일들입니다. ఇండియాలో కానీ కొరియాలో కానీ ఒక ప్రార్థన పెరగాలి. ఒక ప్రార్థన పెరిగితే దేవుడు ఆ విషయంలో సంతోషిస్తాడు. 2장 5절에서는 가난한 자의 믿음에 부여케 하심에 따라서 가난 가운데 제일 불쌍한 가난은 믿음의 가난입니다. ఆయన చాలా ఒక పేదవాళ్ళ గురించి చెప్తారు. ఏమంటే ఎవరు పేదవాళ్ళు, నిజంగా ఎవరికి నమ్మకం లేదా వాళ్లే పేదవాళ్ళని 2వ అధ్యాయం 5వ వాక్యంలో చెప్తాడు. 세상 물질의 가난은 시간이 가면 해결할 수 있습니다. 소유가 적어도 하나님 사랑하는 가정은 행복합니다. ఎవరొక ఫ్యామిలీలో ఒక నమ్మకం ఉందో, ఎవరొక ఫ్యామిలీలో దేవుడు ఉన్నాడో వాళ్ళే ఐశ్వర్యవంతులు ఉంటారు. 잠언 5장 16절에 가산이 적어도 여호와를 경외하는 것이 크게 부하고 번뇌하는 것보다 낫다고 했습니다. దేవునికి భయపడే వాళ్ళు ఒక ఆశీర్వాదం పొందుకుంటారని సామెతలైన పుస్తకంలో రాయబడింది. 우리가 살아가면서 하나님께 드림에 대하여서 말씀드리는데 아브라함은 자기의 가장 귀한 외아들 하나님께 바쳤습니다. 네? 아브라함은 가장 귀한 아들을, 외동아들을 하나님께 드렸습니다. అబ్రహాము తన ప్రియమైన కుమారుడిని దేవునికి సమర్పణ చేసేదానికి సిద్ధమైపోయాడు. 그것은 아브라함의 믿음이 있는 행위입니다. ఎందుకంటే అబ్రహాంకి నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకానికి ఆయన క్రియ చూపిస్తున్నాడు. 욥기 1장 21절에 주신 자도 여호와요 취하신 자도 여호와이신 줄을 우리는 믿습니다. యోబు 1వ అధ్యాయం 21లో చూస్తాము, ఇచ్చింది దేవుడే, తీసుకోయింది దేవుడే అని. 역대상 29장 14절에 하나님께 드리는 모든 것이 하나님께로부터 왔다는 것을 믿음입니다. అన్ని దేవుని దగ్గర నుంచి మనకు వచ్చినవి అని 1 దినవృత్తాంతంలో మనం చూస్తున్నాము. 히브리서 11장 19절에 하나님이 죽은 자 가운데 다시 살리실 줄 믿는 믿음입니다. ఇబ్రాయిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎలా ఉంది అంటే చనిపోయిన మన నమ్మకాన్ని మళ్ళీ బతికించే ఒక నమ్మకంగా ఉంది అని రాస్తున్నాడు. 믿음이 없이는 우리가 헌신하고 봉사하는 건 불가능합니다.
నమ్మకం లేకుండా మనం ఏ ఒక్క మంచి కార్యాలు చేసేదానికి అవ్వలేదు. 마지막으로 영접하는 행위에 대해서 기생 라합은 여호수아가 보낸 사자를 영접했습니다. సో చివరిగా ఆయన యోషువ గురించి ఇక్కడ రాస్తున్నాడు. 그것은 믿음의 행위입니다. 하나님은 하나하나 하신 일들을 그는 늘 이렇게 보고 듣고 지키고 보는 것을 우리는 늘 기억해야 됩니다. 하나님 앞에서. ఆయన ప్రతిరోజు మనం ఆయన నడిపిస్తున్నాడు అని మనము నమ్మాలి. ఆ నమ్మి ఆ నమ్మకంతో మనము ముందుకు వెళ్ళాలి. 참 믿음은 주님을 영접하고 주님이 보내신 사자들을 영접하는 것입니다. 참 믿음은 주님을 요한복음 1장 12절에 영접하는 자고 그 뜻대로 믿는 모든 자들, 주님을 영접하는 것이 정말로 주님이 보내신 사자들을, 다시 말해서 목사님들을 영접하는 것, 선지자들을 영접하는 것, 선교사님들을 영접하는 것, 이것이 참 믿음입니다. సో ఈ దేవుడు పంపించిన వాళ్ళని మనము అంగీకరించుకునేది ఒక పెద్ద ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. 야고보서에 가장 중요한 단어가 두 단어가 있는데 그것은 믿음과 행위입니다. యాకోబు రాసిన పత్రికలో ఇంపార్టెంట్ గా 2 మాటలు ఉన్నవి. ఏమంటే అది నమ్మకము, మళ్ళీ ఆ క్రియ. 베드로 전서로 가겠습니다. 베드로 전서는 중요한 인물은 베드로, 실라, 마가, 거짓 교사들이 등장합니다. 1 పేతురులో చాలా ఇంపార్టెంట్ గా కొన్ని వ్యక్తులు ఉన్నారు. మార్కాలు, పేతురు, ఇలా కొన్ని వ్యక్తులు ఈ యొక్క పుస్తకంలో ఉన్నారు. 베드로는 귀한 예수님의 제자입니다. పేతురు యేసు ప్రభుకి ఒక మంచి సేవకుడిగా ఉన్నాడు. 그는 실수도 많이 했으나 오순절 이후로 형제를 굳게 하는 새 세대의 지도자가 되었습니다. సో ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడిగా ఆయన వెదిగినాడు. 이 베드로는 환란 중에 있는 도체에 믿는 자들에게 신앙의 위로와 용기를 주고 거짓 교사들의 잘못된 가르침을 경고하기 위해서 편지를 썼습니다. ఈ యొక్క పేతురు రాసిన పత్రికలో మనం ఏం చూస్తామంటే వాళ్ళు ఎవరు ఒక అబద్ధ సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆయన గదిరిస్తున్నాడు. ఆయన పేతురు రాసిన పత్రికల్లో ఆయన నిజమైన నమ్మకం అంటే ఏమి అయినా మనకి చెప్తున్నాడు. 예수 그리스도의 부활로 우리를 거듭나게 하셨기 때문에 중생한 성도에게는 3가지 특징이 있는데 그것은 산 소망과 믿음의 신앙과 예수의 사랑입니다. మనము యేసు ప్రభుని నమ్ముకొని మళ్ళీ మనం పుట్టినాం కాబట్టి మనకి కావాల్సి ఉండేది ఒక మంచి నమ్మకము, మళ్ళీ దేవుని పైన మనం పెట్టిన ఒక నిరీక్ష, మళ్ళీ ఆయన మనం ఎక్కువగా ప్రేమించేది. 베드로전서 2장 1절에 17절에는 영적으로 성장하려면은 먼저 죄를 버려라, 그리고 말씀을 사모하라, 하나님께 헌신하라고 말씀해주고 있습니다. దేవుని అట్లా చేద్దాం, నీ పాపని విడిచిపెట్టి నీ దేవునికి విధేయుడుగా దేవుని ఆలయంలో పనులు చేయాలని చెప్తున్నాడు. 베드로전서 2장 18절에서 25절에는 고난의 3가지가 있는데 고난은 자기의 죄 때문에 선을 행함으로 예수님의 속죄의 고난이 있습니다. ఆయన 2వ అధ్యాయంలో ఆయన కొన్ని కార్యాలు మనం చెప్తున్నాడు. మన నమ్మకంలో మనం ఎలా నిలబడాలి, ఆ నమ్మకంలో మనం ఎలా ఒక ఆదరణ మనం పొందుకోవాలని రాస్తున్నాడు. 다시 오실 예수님으로부터 우리가 상급받는 일꾼들이 돼야 될 줄 믿습니다. యేసు ప్రభు 2వ రాకడంలో మనం అందరూ బహుమానము పొందుకొని ఒక మంచి నాయకులుగా మనం కనిపించాలి. 아멘. 은혜 받는 생활 속에서 우리가 겸손해야 되고 모든 염려를 주께 맡기고 마귀를 대적하는 그러한 일들을 우리는 먼저 지도자들이 해야 됩니다. మనం నాయకులైన మనము సైతాన్ని ఎదిరించే పని చేయాలి. దేవుడి 2వ రాకడంలో మనము ఒక నమ్మకస్తులుగా మన నమ్మకముని కాపాడుకొని ఒక నాయకులుగా మనం ఉండాలి. 삶의 어떠한 상황에서도 예수 그리스도의 은혜는 충족합니다. మన జీవితంలో ఎలా ఒక పరిస్థితి అయినా దేవుని యొక్క కృపలో మనం నిలబడాలి. 베드로전서 1장 1절 2절에는 문안이 나오고 그다음에 1장 3절에서 2장 10절에는 고난과 새 생명이 나옵니다.
పేతురు రాసిన పత్రికల్లో 1వ అధ్యాయం మనం చూస్తాము హింస గురించి, 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము అక్కడ నిరీక్ష గురించి. 2장에서 4장 19절까지는 고난과 상과 그리고 또한 고난과 섬김과 고난과 증거에 대해서 말씀해 주고 있습니다. ఈ యొక్క 1 పేతురుకు రాసిన పత్రికల మనకొచ్చే బాధల గురించి, మనము దాన్ని ఎదిరించే ఒక సహన గురించి అక్కడ రాయబడింది. 5장 1절에 11절에 보면 장로들에 대하여서, 젊은이들에 대해서, 모든 신자들에 대해서 말씀해 주고 있습니다. 5장 1절에서 11절에 고난, 우리 인간이 살아가는 고난에 대한 태도, 그리고 또한 장로님들에 대해서, 젊은이들에 대해서 모든 신자들이 우리가 고난이 왔을 때 어떠한 태도를 갖춰야 대해서 이야기해 주고 있습니다. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక సంఘముల పెద్దల గురించి, మళ్ళీ యవనస్తుల గురించి, మనకి కష్టాలు కొన్ని కార్యాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎదిరించాలి అని ఆయన రాస్తున్నాడు. 네, 이제 우리가 성경 구절 하나를 보는데 베드로전서 4장 12절 13절에 사랑하는 자들아 너희를 시험하려고 오는 불시험을 이상한 일 당하는 것 같이 이상히 여기지 말고 오직 너희가 그리스도의 고난에 참여하는 것을 즐거워하라. 이는 그의 영광을 나타내실 때 너희가 즐거워하고 기뻐하게 하려 함이니라. 라는 이 성경 구절을 우리 읽어주시기 바랍니다. ఎవరైనా ఒక తెలుగులో చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం ఇలా చెప్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13. 베드로는 그리스도의 고난에 대해서 4వ అధ్యాయం 12, ప్రియులారా 13. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఆమేన్. 베드로는 그리스도의 고난에 대해서 강조했습니다. పేతురు ఒక క్రీస్తు మన కొరకే పడిన బాధ గురించి ఆయన చెప్తున్నాడు. 고난받는 성도들이 고난의 주님을 묵상함으로 은혜 받게 되어 승리 생활을 하게 되는 것입니다. ఎవరి యొక్క బాధపడుతున్నారో వాళ్ళ ఒక విషయంలో వాళ్ళు ఎలా జయం పొందుకోవాలని ఈ పత్రికలను రాస్తున్నాడు. 예언대로 고난받으신 예수님, 죄 없어도 고난받으신 예수님, 고난 후에 영광 받으신 예수님을 우리는 기억해야 됩니다. మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. పాపం చేయకుండా యేసుప్రభు బాధ అనుభవించాడు. ఏ ఒక్క తప్పు చేయకుండా యేసుప్రభు బాధ అనుభవించాడు. మనము కూడా ఈ లోకంలో బాధలు అనుభవిస్తాము అనే ఒక దాన్ని మనం తెలుసుకొని మన నమ్మకం మనం కాపాడుకోవాలి. 예수님은 십자가의 고난 후에 부활의 영광, 성천의 영광, 또 장래 재림의 영광을 누리시게 됩니다. తర్వాత యేసుప్రభు బాధపడి చనిపోయిన తర్వాత ఆయన పునరుత్థానం పొందుకునే ఒక ఆస్వాదం ఆయన కలిగింది. పునరుత్థానం పొందుకొని ఆయన మహిమ పొందుకున్నాడు. ఆయన పరలోకానికి ఎత్తబడి ఆయన ఆడ మహిమ పొందుకున్నాడు. అలాగనే మనము బాధలు అనుభవించిన తర్వాత దేవుడు మనకి కూడా అదే మహిమని కలుగచేస్తాడు. 주님을 위한 고난도 이와 같이 영광을 누리게 되고 요셉은 옥중가는 후에도 총리의 자리에, 다니엘도 사자의 굴의 시험 후에 더 인정받는 사람으로 나타났습니다. సో యేసు ప్రభు మనం చూస్తుంటే ఆయన ఒక యాజకుడై మన కొరకే ఆయన న్యాయ తీర్పు చేసేదానికి వస్తాడని కూడా ఆయన రాస్తున్నాడు. 베드로전서에 보면은 중요한 단어들이 고난, 영광, 은혜, 보배로운 것, 소망이라는 단어들로 나옵니다. ఈ యొక్క పేతురు మొదటి రాసిన పేతురులో వచ్చే కొన్ని మాటలు ఏమంటే నమ్మకము, నిరీక్ష, హింస, బాధ, ఇలా కొన్ని మాటలు ఫస్ట్ పేతురుకు రాయబడిన పత్రికలో మనం చూస్తున్నాము. 베드로 후서로 넘어가겠습니다. 베드로 후서는 성령 받은 후에 예수님을 아는 신령한 지식의 유익을 많이 강조했습니다. ఈ 2 పేతురుకి రాసిన పత్రికల మనం పరిశుద్ధతమ దేవుని పొందుకున్న తర్వాత యేసు ప్రభు గురించి ఎన్నో నిగూఢమైన రహస్యమైన కార్యాలయం మనం తెలుసుకుంటామని 2 పేతురుకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. 베드로 후서 1장 2절에 보면은 하나님과 예수님을 알므로 은혜와 평강이 더욱 많게 된다고 그랬습니다. 1장 3절이요? 1장 2절에 1వ అధ్యాయం 2వ వాక్యం, 2 పేతురు 1వ అధ్యాయం 2వ వాక్యం ఇలా చెప్తుంది.
మనము మన మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో జ్ఞానం పొందుకొని మనము ఆయన దేవుడిచ్చిన కృపని శాంతిని మనము ఎక్కువగా పొందుకుందామని అక్కడ రాస్తున్నాడు. 베드로후서 2장 20절은 예수 그리스도를 알므로 세상의 더러움을 피하게 된다고 했습니다. 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఇలా రాయబడింది, మనం యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఈ లోకము అనే చెడ్డతనం నుండి మనము తప్పించుకోయినాము అని. 베드로후서 3장 18절에는 예수 그리스도의 은혜와 저를 아는 지식에서 자라가라고 말씀해주고 있습니다. 3వ అధ్యాయము 18వ వాక్యంలో ఇలా చెప్తుంది, మన యేసుక్రీస్తు విషయంలో జ్ఞానముని అభివృద్ధిని మనం పొందుకోవాలి. 부패한 세상에서 성도들의 믿음과 행위는 경고해야 될 줄 믿습니다. మనము నమ్మకముల మనకొచ్చే బాధల్ని మనం జయించాలి. 베드로후서 2장 1절을 우리가 꼭 읽고 넘어가야 되는데 우리 한번 읽어주시기 바랍니다. 2장 1절. ఎవరైనా ఒకరు 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 పేతురు 2:1. 자, 그러면은 మైకాన్ చేయండి. 예. 2 పేతురు 2వ అధ్యాయం మైకాన్ చేయండి. 2 పేతురు 2:1 మైకాన్ చేయండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండ్రి, అటువల్లే మీలోను అబద్ధ బోధకులందరూ వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయమును రహస్యముగా బోధించుదురు. ఆమేన్. 네. 그러나 민간에 또한 거짓 선지자들이 일어나는 이와 같이 너희 중에도 거짓 선생들이 있으리라. 저희는 멸망케 할 이단을 가만히 끌어들여 자기들의 사신 주를 부인하고 임박한 멸망을 스스로 취하는 자들이라고 지금 여러분들이 읽어주셨던 것입니다. ఆయన 2 పేతురు 2వ వాక్యం 2 పేతురు 2వ అధ్యాయం 1వ వాక్యం ఇప్పుడే వాళ్ళు చదివినారు. వాళ్ళు ఎలా అబద్ధ బోధకులు ఎలా వచ్చి వాళ్ళు ఎలా ప్రసంగం చేస్తున్నారు దాని గురించి ఆయన చెప్తున్నాడు. 네, 그러면 이단자들, 거짓 선생들의 특징은 예수님을 부인하는 자들이고, 그리고 또한 호색하고, 그리고 아주 나쁜 그런 방향으로 흘러가면서 탐심의 사람들인 것입니다. ఆ ఒక సుల్లు బోధకులు అబద్ధ బోధకులు వాళ్ళు యేసు ప్రభు గురించి విరుద్ధంగా అని చెప్పుకొని యేసు ప్రభు గురించి వాళ్ళు అబద్ధం వాళ్ళు చెప్తున్నారు. 고린도후서 7장 1절에 그런 적 사랑하는 자들 이 약속을 해야지 우리가 하나님을 두려워하는 가운데 거룩함을 온전히 이루어 육과 영의 온갖 더러운 것에서 자신을 깨끗하게 하자라고 말씀해 주고 있습니다. దేవుని యొక్క ఏం చేద్దంటే మీరు యేసు ప్రభుని నమ్ముకొని మిమ్మల్ని మీ పాపాలు మీరు కడుక్కొని మీరు పరిశుద్ధంగా జీవించండి అని ఆయన 2 కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. 오늘 여기에 중요한 단어는 기억하라는 거예요. 지식입니다. 지식. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన ఒక మాట ఏదైనా ఉంది అంటే అది జ్ఞానము. మీరు మంచిదాన్ని జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్తున్నాడు. 자, 그러면 요한 1서로 출발하겠습니다. ఇప్పుడు యోహాన్ రాసిన పత్రికను మనం చూసేదైతే 요한 1서의 중요한 인물은 사도 요한과 거짓 선생들이 등장합니다. 1 యోహానులో రాసిన పత్రికల యోహాను మళ్ళీ అబద్ధ బోధకుల గురించి ఇక్కడ రాయబడింది. 여기에 기록한 사도 요한은 이 기록을 쓴 목적이 청년들을 격려하기 위해서 썼습니다. ఈ 1 యోహాను రాసిన ఒక పత్రికను ఆయన ఎందుకు రాస్తున్నాడంటే ఆయన జనాల్లో ఒక ఆరోగ్యకరమైన నమ్మకాన్ని పుట్టించాలని ఈ ఒక పత్రికను రాస్తున్నాడు. 청소년들을 위한 기록의 필요와 청소년들을 위한 기록의 내용과 청소년들을 위한 기록의 결과가 바로 요한 1서에 나옵니다. 1 యోహాను రాసిన పత్రికలో ఆయన కొన్ని యవనస్తుల గురించి వాళ్ళ ఉండే కొన్ని నమ్మకాలు ఎలా వాళ్ళు కాపాడుకోవాలనే గురించి 1 యోహాను రాసిన పత్రికలో ఆయన రాస్తున్నాడు. 요한은 청년들이 강건하기를 원했습니다. 건강하기를 원했습니다. 건강하기를. యోహాను ఏం చెప్తున్నాడంటే యవనస్తులు మీరు ఆరోగ్యంగా ఆత్మికమైన ఆరోగ్యంగా మీరు ఉండండి అని రాస్తున్నాడు. 건강한 것은 하나님의 말씀이 저들 속에 있을 때 가능하고 건강한 목적은 승리 생활을 하기 위해서인 것입니다. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని వాక్యాల అనుసారంగా మీరు నడిచి దేవుని వాక్యాన్ని మీరు హృదయంలో పెట్టుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారని రాస్తున్నాడు. 사도 요한은 육신의 정욕과 안목의 정욕과 이생의 자랑을 이기는 것은 오직 하나님의 말씀에서만 가능하다고 말씀합니다. దేవుని వాక్యం ద్వారా మాత్రమే నువ్వు ఈ లోకముని నీలో ఉండే ఆశల్ని
నీలో ఉండే కొన్ని వైభవాల్ని నువ్వు ఓడించి నువ్వు గెలవచ్చునే అని చెప్తున్నాడు. 골로새 3장 16절에 그리스도의 말씀이 청년들 속에 풍성해야 함을 이야기해 주고 있습니다. కొలొస్సీయులకు రాసిన పత్రిక అని చెప్తున్నాడు, యవనస్తుల దేవుని వాక్యము ఎక్కువగా నిలబడిని అని. 그래야 승리할 수 있습니다. అప్పుడే మనం జయం పొందుకునేదానికి అవుతుంది. 청소년들을 위한 기록의 결과는 오늘날 타락한 많은 청소년도 있지만은 성경을 사랑함으로 또한 이러한 글들을 읽음으로 하나님께 헌신하는 많은 청소년들도 일어나고 있습니다. ఈ రోజు కూడా చాలా యవనస్తులు చాలా పాపాలు ఉన్నారు. అయినా ఒకటి యోహాన్ రాసిన పత్రిక యవనస్తుల కొరకే వాళ్ళ నమ్మకం ఎలా కాపాడుకోవాలనే దాని కొరకే ఆయన రాస్తున్నాడు. 요한은 사도 요한은 순교함으로 세상을 떠났지만은 그가 기록한 남긴 그 글은 영원히 오늘까지 남아 우리들이 지금 읽고 있는 것입니다. యోహాను ఈ రోజు మన మధ్యలో లేకపోయినా దేవుని కొరకే ఆయన చనిపోయిన తన ప్రాణం ఇచ్చినప్పటికీ ఆయన చనిపోయినాడు. అయినా ఆయన రాసిన వాక్యాలు మాత్రం ఇప్పటికీ మన మధ్యలో ఉన్నవి. 앞으로 큰 영향력을 끼칠 것이고 말씀으로 무장한 청소년들은 이 땅의 보배들인 것입니다. వచ్చే రోజులు ఆయన రాసిన వాక్యాలు జనాలకి చాలా ఒక ప్రేరేపణ కలుగు చేస్తావి. 우리가 목적과 주제를 보면은 잘못된 교훈에 유혹되지 않게 하셔서 서로 사랑하라 근면하기 위하여 기록하고 그리스도 안에 있는 하나님의 사랑을 아는 참 지식에 기초한 성도들의 교제를 말씀해 주고 있습니다. మనం క్రీస్తులో ఒకరికొకరు సహాయం చేసుకొని మనం ఈ లోకంలో ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. 5장 12절에는 아들이 있는 자에게는 생명이 있고 하나님의 아들이 없는 자에게는 생명이 없느니라고 말씀해 주고 있습니다. ఒకటో యోహాను 5వ అధ్యాయం 13వ వాక్యంలో ఎలా చెప్తున్నాడు, ఎవరు ఆయన కొడుకు పైన నమ్మకం పెట్టినారో వాళ్ళకి నిత్య జీవం ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. 우리에게 귀한 세 가지 소유가 믿는 자들에게는 있어야 합니다. 그것이 바로 하나님이 우리의 심령 속에 있느냐, 성령이 너희에게 가운데 역사하느냐, 생명이 있느냐 하는 단어입니다. మనం ఒక మాటని మనం పరీక్షించుకోవాలి. మీరు దేవుడు మీ హృదయంలో ఉన్నాడా, మీరు నిత్య జీవం పొందుకోయినారా? 하나님의 아들 예수 그리스도가 없는 자에게는 생명이 없다고 말씀해 주고 있는 것입니다. ఎవరిలో యేసు ప్రభు లేదో వాళ్ళకి నిత్య జీవం లేదు అని ఆయన పత్రికలు ఆయన చెప్తున్నాడు. 하나님과 교제하는 생명, 하나님께 헌신하는 삶이 우리들에게 있어야 될 줄 믿습니다. దేవుని మనం ప్రేమించే ఒక హృదయము, దేవుని కొరకై మనము పరిచర్య చేసే ఒక మనసు మనకు ఉండాలి అని చెప్తున్నాడు. 예수님은 길이요 진리요 생명이라 그랬습니다. 우리가 참된 생명을 소유하고 참된 삶을 살게 되었으니 얼마나 우리는 행복한지 모릅니다. యేసు ప్రభు మార్గము సత్యము జీవమైనాడని ఆయన తన వాక్యములో ఆయన ప్రకటిస్తున్నాడు. 중요한 단어는 안다라는 단어가 35번이나 반복해가지고 나옵니다. 안다 35번 안다라는 단어가 지금 현재 요한 1서에는 나옵니다. 안다나는 무슨 뜻이야? 안다 예수님을 안다, 예수님을 알고 있다, 이 안다. యేసు ప్రభు గురించి మాకు బాగా తెలుసు అనే దాన్ని ఒక 30 తోర్లు ఆయన రాస్తున్నాడు. 자, 그러면 요한 2서로 넘어가겠습니다. 사도 요한은 여성들의 신앙생활에 대하여 칭찬하고 격려하고 있습니다. 2 యోహాను రాసిన పత్రికలో ఆయన కొందరిని ఆయన మంచిగా వాళ్ళ గురించి ఆయన రాస్తున్నాడు. 이 여성들은 택하심은 입은 여성들, 진리에 행하는 여성들, 만나보고 싶은 여성들로 나와 있습니다. వీళ్ళు సత్యంగా నడుస్తుండే వాళ్ళు, వీళ్ళని కలవాలి అని ఆశపడుతుండే ఒక ఆశని ఆయన ఈ యొక్క పత్రిక ప్రకటిస్తున్నాడు. 이단자와 만나면 상처를 받기 쉽지만은 진실한 지도자와 성도들을 만남에 기쁨의 교제가 있습니다. ఆయన అబద్ధ ప్రవర్తనలకు ఎవరైనా లోబడి వాళ్ళు వెళ్ళిపోయినంటే వాళ్ళ విషయంలో ఆయన కోపపడుతుండే కానీ ఇక్కడ వాళ్ళ అబద్ధ ప్రవర్తనలు అబద్ధ బోధకులు ఎంత బోధన చేస్తున్నా వీళ్ళు మాత్రము సత్యంలోనే నడుస్తున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఆయన తనకైంది ఒక సంతోషంని ఒక పత్రికలో ప్రకటిస్తున్నాడు. 오늘날 이런 신령한 기쁨이 충만한 만남들이 정말 그립습니다. ఈ రోజు ఇలా ఒక సంతోషము చాలా మంది జీవితంలో లేదు. 목적과 주제를 보면은 부녀와 가족들에게 당면한 위험을 경계하고 진실하게 행하기를 근면하기 위해 기록하면서 진리를 받고 순종하고 기뻐하라고 말씀해 주고 있습니다. ఆయన ఒక పత్రికలో ఏం చెప్తానంటే మీరు సత్యముని పొందుకొని ఆ సత్యములో మీరు సంతోషం పడి ఆ సంతోషంలో మీరు ఉండండి అని చెప్తున్నాడు.
오늘 성경 구절 우리 한번 보시겠습니다. 1장 9절 10절 말씀을 한번 읽어주시기 바랍니다. 장이요? 1장 9절 10절. 요한 2서 1장 9절 10절. 2 యోహాన 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. 1 యోహాన 9 2 యోహాన 9 10. 네. 자, 오늘 우리는 미혹하는 자가 세상에 많이 나왔고 너희는 상관하고 그들을 깊이 교제하지 말라고 합니다. 미혹하는 이단자들이 우리 주변에 얼마나 많이 있는지 모릅니다. ఈ లోకంలో అబద్ధ బోధన చేసే వాళ్ళు ఎన్నో కల్ట్ అంటే ఇంగ్లీష్ లో కల్ట్ అనే ఎంతో మంది ఈ లోకంలో ఇప్పుడు ఉన్నారు. 이단자들이 교회에 침투하는 것을 주의하라고 말씀해 주고 있습니다. ఈ కల్ట్ అనే యేసు ప్రభు ఒక బోధనకి వ్యతిరేకంగా బోధన చేసేవాళ్ళు ఈ రోజు సంఘాలని వాళ్ళు చెడుపుతున్నారు. 자, 그러면은 요한 3서로 넘어가겠습니다. ఇలా ఈ ఒక పత్రికలో రాయబడింది. మళ్ళీ 3వ యోహాన్ రాసిన పత్రికలో మనం చూస్తే 요한 3서에는 중요한 인물이 사도 요한과 또 거짓 선생들, 가이오 뭐 이러한 분들이 중요한 인물로 나옵니다. 3 యోహానులో రాయబడిన పుస్తకం ఎవరెవరు అంటే యోహాను అబద్ధ ప్రవర్తన చేసేవాళ్ళు, మళ్ళీ గాయ అనే ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనం చూస్తున్నాము. 사도 요한은 가이오에게 대하여 3번이나 사랑하는 자여, 사랑하는 자여, 사랑하는 그를 칭찬하며 격려했습니다. ఈ గాయ అనే వ్యక్తిని ఒక పుస్తకంలో 3 తోర్లు ఆయన పిలుస్తున్నాడు. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియమైన గాయుడా అని ఆయన చెప్తున్నాడు. 사랑하는 자여 잘 되기를 간구하노라. 사랑하는 자여 신실한 일이다. 사랑하는 자의 선한 것을 본받아라 라고 말씀해 주고 있습니다. ప్రియుడా నీ ఆత్మ విషయంలో నువ్వు అభివృద్ధి పొందు అని, ప్రియుడా నువ్వు నీ నమ్మకంలో యోగ్యంగా ఉండావని, ఇలా ఆయన 3 తోర్లు ఆయన ప్రియుడా ప్రియుడా అని పిలుస్తున్నాడు. 가이오는 이미 모범적인 인물이지만은 더욱 선한 것을 본받도록 요한은 격려하고 있습니다. గాయు అనే వ్యక్తి ఆయన ఆల్రెడీ దేవుని నమ్ముకోయిన వ్యక్తి అయినాడు. ఆ దేవుని నమ్ముకోయిన వ్యక్తి ఇంకా మంచిగా వాళ్ళు దేవుని వాక్యంలో వెదగాలి అని చెప్తున్నాడు. 사람이 영적으로 성장하는데 4가지 요소가 있는데 사랑에 대한 인식과 고난과 순종과 모방입니다. మనము మనుషులైన మనము దేవుని యొక్క మహిమని పొందుకొని ఆయనలో మనం జీవించాలి. 누구를 본받는가에 따라 그 사람의 인격이 결정되는데 오늘 우리는 ఎవరిని వెంబడిస్తున్నావో దాన్ని పెట్టి నువ్వు ఎలా ఉన్నావు అని తెలుస్తుంది. 선한 것을 본받으라고 말씀해 주고 있습니다. అందుకే దేవుని వాక్యం నువ్వు మంచిదాన్ని వెంబడించు అని. 선은 하나님의 속성이요 선은 빛의 열매입니다. నువ్వు మంచిదాన్ని వెంబడించు, నువ్వు మంచిగా నువ్వు నడువు. 선은 하나님을 보는 눈이 되고 선은 하나님께 영광 돌리는 일입니다. నువ్వు మంచిగా దేవుని విషయం కొరకే నువ్వు జీవించు, నువ్వు మంచిగా దేవుని కార్యాలను నువ్వు నడిపించు. 이러므로 우리가 이 같은 자들을 영접하는 것이 마땅하니 이는 우리로 진리를 위하여 함께 수고하는 자가 되게 하려 함이라고 말씀해 주고 있습니다. ఇలా ఒక మంచిగా నువ్వు నడుస్తే నువ్వు సత్యముగా నడుస్తున్నావు అని, నువ్వు సత్యముని నువ్వు స్వీకరించావని అర్థము. 요한 3세는 3 종류의 사람이 나오는데 가이오와 디에드로베와 그리고 데메드리오가 나옵니다. దియోత్రేపత, తేమెయో మళ్ళీ యోహాన్ అనే 3 వ్యక్తులు మనం చూస్తున్నాము. 이 가이오라는 사람을 먼저 첫 번째로 얘기하는데 이 가이오는 사도 요한의 그 사랑을 받는 사람이었습니다. మొదటగా గాయు అనే వ్యక్తి ఆయన యోహాన్ ఒక ప్రేమను ఒక పొందుకున్న వ్యక్తి అయినాడు. 그는 무엇보다도 영혼이 잘된 사람이요 진리 안에 행하는 사람이요 한 걸음 더 나아가 사랑의 사람이었습니다. ఆయన సత్యంగా నడిచే వ్యక్తి అయినాడు. ఆత్మికంగా ఆయన అభివృద్ధి పొందుకున్న వ్యక్తి అయినాడు. 그는 복음을 전가하는 하나님의 사자들을 잘 영접함으로써 저들에게 기쁨과 용기와 위로를 주는 사람이었습니다. 누가 가이? 예, 가이오. ఈ గాయి అనే వ్యక్తి జనాలకి సత్యంగా నడిచే వాళ్ళ సత్యమైన మార్గంని ఆయన జనాలకి చూపిస్తున్నాడు. 가이오는 직접 나가고 복음 전파하고 전도하고 그런 것보다도 수먼 봉사는 바로 진리를 위해 함께 수고하는 사람이 바로 가이오였습니다.
గాయి వెళ్ళి ఆయన జనాలకి సువార్త ప్రకటించగా లేకున్నప్పటికీ కూడా ఆయన తన జీవితంలో ఆయన పొందుకునే సత్యం ప్రకారం ఆయన నడుస్తున్నాడు కాబట్టి చాలా మంది గాయం చూసి దేవుని నమ్ముకుంటున్నారు. 자, 여기는 우리 인도 목사님들이십니다. 그리고 또 한국의 목사님들도 복음 전도자를 위해 기도하고, 그러나 우리를 돕는 물질로 돕고, 그리고 또한 여러 가지 돕는 그러한 숨은 봉사자들이 우리들에게는 많이 있습니다. ఇక్కడ సేవకులైన చాలా మంది మీరు ఉన్నారు. మీకెవరు సపోర్ట్ చేస్తున్నారో, మీకెవరు సహాయం చేస్తున్నారో, మీ మంచిది ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళ కొరకే మీరు మంచిగా ప్రార్థించాలి. 숨은 봉사자들을 결코 무시할 수 없는 귀한 정말로 선한 사람들입니다. ఎవరు మీకు సపోర్ట్ చేస్తుండే వాళ్ళని నిరాకరించకుండా వాళ్ళ కొరకే మంచిగా ప్రార్థన చేస్తారో మీరు ఒక మంచి సేవకులుగా ఉంటారు. 유창무 목사님을 돕고, 벤자민 목사님을 돕고, 신봉수 목사님을 돕고, 여기 있는 목사님을 도왔다면 그 사람은 가이오 같은 사람입니다. మీరెవరైనా యూచం పాస్టర్ గారికి సహాయం చేసి, బెంజమిన్ పాస్టర్ గారికి సహాయం చేసి, మాకు సహాయం చేసి, మీరు ఒకరికొకరు సహాయం చేసేదైతే మీరందరూ గాయిలాగా ఉంటారు. 두 번째 사람은 디오드레베인데, 디오드레베. 그는 가이오와 정반대 사람입니다. 디오드레베인데, 가이오와 정반대의 사람입니다. ఈ థియోత్రెపా అనే ఒక వ్యక్తి గాయికి విరోధంగా ఉండే వ్యక్తి. 전도자의 우리 목사님들이 복음을 전해도 뭐 영접도 받지 않고 악한 말로 전도자를 비난하고 가이오와 같이 전도자를 사랑하며 도와주려는 사람을 괴롭힌 그런 아주 나쁜 사람입니다. మనము కొంతమంది మనం ఎంత సువార్త ప్రకటించినా వాళ్ళు మన సువార్త అంగీకరించకుండా మనల్ని హింసిస్తారు కదా, మన విరుద్ధంగా వాళ్ళు మాట్లాడతారు కదా. గాయిలాగా ఎవరు సువార్త ప్రకటించిన వాళ్ళని హింసిస్తారు కదా. అలా ఒక వ్యక్తి థియోత్రెఫా అయినాడు. 우리 목사님들이 목회하다 보면은 알곡이 있는가 하면은 가라지도 있고, 양이 있는가 하면은 염소도 있고, 사랑이 있는가 하면 미움도 있고, 진리가 있는가 하면은 비진리가 있고, 영혼이 잘된 사람이 있는가 하면 영혼이 잘못된 사람이 있고, 섬기는 사람이 있는가 하면 어떤 되기를 좋아하는 사람이 있습니다. మనము పరిచర్య చేస్తా జీవితంలో పరిచర్య చేసేట చూస్తుంటాము. సత్యంగా నడిచే వాళ్ళు ఉంటే, అసత్యంగా అబద్ధంగా నడిచే వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి పొందుకునే వాళ్ళు ఉంటే అభివృద్ధి పొందుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యాల్ని వినేవాళ్ళు ఉంటే వినకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యాల్ని విని మంచి కార్యాలు చేసే వాళ్ళు ఉంటే దేవుని వాక్యాలు విని చెడ్డ కార్యాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 세 번째 사람이 있는데 데메드리오입니다. 데메드리오. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం, దెమేత్రియో అని. 이 사람은 참으로 좋은 성도입니다. ఈ దెమేత్రియో అనే ఒక వ్యక్తి కూడా మంచి ఒక వ్యక్తి అయినాడు. 무사람에게 선한 자라는 증거를 받았고 편벽되지 않고 원만한 덕망의 인물입니다. ఆయన విషయంలో కొంతమంది ఆయన సాక్షి చెప్తున్నారు, ఆయన గురించి మంచిగా ఆయన చెప్తున్నారు. 사도들이 인정하는 선한 성도였고 가장 신임할 모범적인 그러한 성도였습니다. 우리 유창우 목사님이 벤자민 목사님을 인정을 한 거하고 똑같습니다. ఈ దెమేత్రియో అనే ఒక వ్యక్తి పైన ఆయన మంచిగా ఒక సాక్షి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే, బెంజమిన్ యూచమో పాస్టర్ గారు బెంజమిన్ గురించి ఎలా మంచి సాక్షి చెప్తారో అలా దెమేత్రియో గురించి యోహాన్ సాక్షి చెప్తున్నాడు. 여러분은 어떤 사람이 되고 싶습니까? 가이오가 되고 싶습니까? 디오드레베가 되고 싶습니까? 데메드리오가 되고 싶습니까? మీరు ఎలా ఉండాలని ఆశిస్తున్నారు? మీరు గాయిలాగా ఉండాలా, లేకపోతే లేకపోతే మీరు ఏమి డెమేత్రియో లాగా ఉండాలా, లేకపోతే మీరు డెమేత్రియో లాగా ఉండాలా? 자, 사랑하는 자의 악한 것을 본받지 말고 선한 것을 본받으라. 선을 행하는 자는 하나님께 속했고 악을 행하는 자는 하나님을 배우지 못한다고 말씀해주고 있습니다. దేవుని వాక్యం చెప్తే మీరు వెంబడిస్తే మంచిదాన్ని వెంబడించండి, చెడ్డదాన్ని విడిచిపెట్టండి. చెడ్డదాన్ని వెంబడిస్తే మీరు నాశనానికి గురి అవుతారని చెప్తుంది. 우리의 소속이 어디입니까? 하나님이 우리를 구원하신 목적도 선을 행하게 함이며 그리스도 안에서 선한 일을 위하여 지으심을 받은 자니 우리의 모든 것이 하나님께 영광 돌려야 될 줄 믿습니다. మన జీవితంలో మనం ఎప్పుడు దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుని మనం మహిమపరచాలనే దాన్ని మనం తెలుసుకోవాలి. 자, 우리 옆 사람과 보면서 가이오가 됩시다. 인사합시다. 가이오가 됩시다.
మీరు పక్కన 가요가 ఉండే వాళ్ళకి 됩시다. చెప్పండి మనమందరం గాయిలాగా అవుదాము అని. మనమందరము 두 번째, 데메드리오가 됩시다. 데메드리오가 됩시다. 네, 데메드리오가 됩시다. తర్వాత మనమందరం దెమేత్రిగా ఉందామని చెప్తాము. 디오드레베는 노! 디오드레베는 노입니다. 안 됩니다. 자, 그러면 దెమేత్రపలాగా మనం ఎవరు ఉండకూడదు అని చెప్తున్నాడు. యోత్రేకే మాదిరిగా నేను 유다서로 넘어가겠습니다. తర్వాత యూదా రాసిన పత్రిక చూస్తాం. 유다는 성도들이 신앙생활 잘 하도록 이단에 대하여 세 가지를 기억하고 있습니다. యూదా రాసిన పత్రికలో మీరు అబద్ధ ప్రవర్తన నమ్మకూడదు, మీరు మంచి దేవుని బిడ్డలుగా ఉండాలని 3 కార్యాలు ఆయన రాస్తున్నాడు. 현재 침투하고 있는 이단들, 과거 이단들의 그리고 미래에 대하여 사도들이 미리 말하고 있습니다. ఆయన పాత కాలంలో ఎలా వాళ్ళు దేవుని నమ్ముకొని నమ్మకంలో బతికారు, మళ్ళీ ఇప్పుడు ఎలా దేవుని నమ్ముకొని బతుకుతున్నారు అనే కార్యాల గురించి ఆయన రాస్తున్నాడు. 저자는 야고보의 동생 유다입니다. యాకోబు తమ్ముడు యూదా. 목적은 거짓 스승이 많이 있으므로 믿음을 굳세게 하라고 권면하기 위해 기록했습니다. యూదా ఎందుకు రాస్తున్నాడు? అప్పుడు అబద్ధ ప్రవర్తనలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి చెవియకుండా మీరు మంచి నమ్మకం నిలబడండి అని చెప్పేదానికి ఆయన ఈ ఒక పత్రికను రాస్తున్నాడు. 사랑하는 자들아 내가 우리의 일반으로 얻은 구원을 들어 너희에게 편지하라는 뜻이 간절하던 차에 성도들에게 단번에 주신 믿음의 도를 위하여 힘써 싸우라. 편지 너희를 권하노라 하고 이야기해주고 있습니다. ఆయన తను ఎలా కష్టపడాడు, ఆయన ఎలా తన నమ్మకంని కాపాడుకున్నాడు, దేవుడు ఆయన్ని ఎలా పిలిచాడు, అలాగనే మీరు కూడా మీ నమ్మకంని కాపాడుకొని అని చెప్తున్నాడు. 유다서를 보면 사랑하는 자에게 대한 3번의 부탁의 말씀이 기록되어 있는데 사랑하는 자들아, 사랑하는 자들아, 그리고 또한 사랑하는 자들아 이렇게 3번이 나옵니다. యూదా రాసిన పత్రికలో 3 తోర్లు ప్రియులారా 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 అని రాయబడింది. 3절에 보게 되면은 바로 믿음의 도를 위해 힘써 싸우라고 부탁하면서 사랑하는 자에 대해 사랑하는 자들아 이야기 나옵니다. ఇప్పుడు వాక్యం చూస్తాము ప్రియులారా. 네, 17절을 보게 되면은 사랑하는 자들아 너희는 우리 주 예수 그리스도의 사도들을 미리 한 말을 기억하라라고 말씀해 주고 있습니다. 10వ వాక్యం చూస్తాము ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం తీసుకోండి. 20절에 보니까 사랑하는 자들아 너희는 너희 지극히 거룩한 믿음에 위해 자기를 건축하며 성령으로 기도하며 하나님의 사랑 안에서 자기를 지키며 영생에 이르도록 우리 주 예수 그리스도의 긍휼을 기다리라 하고 말씀해 주고 있습니다. 20వ వాక్యం చూస్తున్నాము ప్రియులారా మీరు మీ పరిశుద్ధమైన క్రీస్తు నమ్మకమును ఆధారంగా పెట్టి మీరు భక్తిలో అభివృద్ధికి పొందుకోండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రార్థన చేయండి అని రాస్తున్నాడు. 예, 요한계시록으로 넘어가겠습니다. ఇప్పుడు ప్రకటన రాసిన పుస్తకము. 역사의 종말의 정확한 시를 아무도 모르나 분명히 알 수 있는 것은 종말은 반드시 있고 또 복 있는 성도들은 있다라는 것입니다. మనకి భవిష్యం గురించి ఏమి తెలియదు, అయినా భవిష్యం గురించి కొంత సేవకులు తెలుసుకుంటారు అనేదాన్ని మనం తెలుసుకోవాలి. 복 있는 성도들은 내가 속히 오리라고 주님이 말씀하실 때 아멘 주 예수여 오시옵소서라고 말할 수 있는 성도들입니다. ఒక మంచి విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు రెండో రాకడని అతి త్వరగా రావాలి ప్రభా, ఆమేన్ త్వరగా రండి అని చెప్పే కొన్ని భక్తులు ఈ లోకంలో ఉన్నారు. 큰 핍박 중에 있는 교회에 그리스도의 최후 승리를 확신시켜 줌으로써 신앙의 정절을 지키고 주님의 재림을 소망토록 하기 위해서 요한계시록을 기록했습니다. ఈ యొక్క ప్రకటన రాసిన పుస్తకం మనం చూస్తే ఒక సంఘము ఎన్నో బాధల్ని, ఎన్నో ఒక శోధనల్ని, ఎన్నో ఒక కార్యాలని అది ఎదిరించి చివరికి యేసు ప్రభు రెండో రాకడను ఎదురు చూసే ఒక సంఘంగా ఉండేదాన్ని ఈ యొక్క ప్రకటన పుస్తకంలో మనం చూస్తున్నాము. 사도 요한의 여기 중요한 인물은 사도 요한과 예수 그리스도입니다. ఈ యొక్క పుస్తకంలో ఇంపార్టెంట్ గా అపోస్తలుడైన యోహాను మళ్ళీ యేసుక్రీస్తు ఇద్దరు గురించి మనం చూస్తున్నాము. 오늘 말씀과 바른 관계를 맺는 축복에 대해서 성경 구절 한 구절이 나오는데 계시록 1장 3절 말씀입니다. 1వ అధ్యాయము 3వ వాక్యములో ఇలా రాయబడింది.
이 예언의 말씀을 읽고 듣고 지키는 자가 복이 있다라고 말씀해주고 있습니다. ఒకటో అధ్యాయం 3వ వాక్యం ఈ ప్రవాదన వాక్యములు ఓదే వాళ్ళు చదివే వాళ్ళు వినేవాళ్ళు వాళ్ళు ధన్యులైనారని ఇక్కడ రాయబడింది. 읽을 수 있는 성경이 우리들에게는 있고 들을 수 있는 자유가 있고 지킬 수 있는 의지가 있으니 어찌 우리는 축복된 자가 아니라고 할 수 있겠습니까? 우리는 복받은 자들입니다. ఒక చదివే ఒక ఆశీర్వాదం మనకి ఇచ్చినాడు, వినే ఆశీర్వాదం మనకి ఇచ్చినాడు, దాని అనుసారంగా నడిచే ఒక ఆశీర్వాదం మనకి దేవుడు ఇచ్చినాడు. మనము ధన్యాలు కాకపోతే వేరు ఎవరు ధన్యులు అవుతారు. 이 하나님의 말씀을 지킬 때 주님은 그 사람이 어려울 때 하나님께서 지켜주실 것입니다. ఈ వాక్యాలు మీరు చదివి వాక్యాల అనుసారంగా మీరు నడిస్తే దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. 계시록 14장 13절에는 잘 믿고 죽는 것도 복이라고 그랬습니다. ఈ ఒక పత్రికల 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మంచిగా నమ్మి చనిపోయేది కూడా ఒక ఆశీర్వాదకరంగా 14వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలా ఉంది, ఈ రోజు నుండి దేవుని భక్తులుగా చనిపోయే వాళ్ళు ధన్యులు అని. 죽을 때 가져가는 것이 없으니 행한 일들에 따름이고 그러므로 살아있을 때 주님을 기쁘시게 하는 자가 되기에 우리는 힘써야 된다라고 고린도후서 5장 9절은 말씀해 주고 있습니다. కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఉంది, మనం చనిపోయిన తర్వాత మనం చేసిన మంచి కార్యాలు మన వెనుక వస్తున్నవి అని. 계시록 16장 15절에 옷을 지키는 복, 예수로 우리는 옷을 입어야 합니다. ఒకటి ప్రకటన 16వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూస్తున్నాము, దేవుడు ఒక మనకిచ్చిన వస్త్రాల్ని మనం కాపాడుకునేవాడు ధన్యుడు అని. 계시록 19장 9절에 어린 양의 혼인 잔치에 초청받는 복인데 그곳에 신랑 대신 예수님이 계십니다. ప్రకటన 19వ అధ్యాయం 9వ వాక్యంలో ఇలా రాయబడింది, పెళ్లికి పిలువబడిన వాళ్ళు ధన్యులు. అలా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది, పిలువబడిన వారు ధన్యులు. 계시록 20장 6절에 첫째 부활에 참여하는 복인데 지옥 고통을 면합니다. ప్రకటన 20వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూస్తే ప్రథమ పునరుత్థానంలో చేరవాళ్ళు ధన్యులు పరిశుద్ధులు అయినారు. 하나님의 말씀을 지키는 복이 계시록 22장 7절에 나오는데 끝까지 우리는 지켜야 됩니다. 22వ అధ్యాయం 7వ వాక్యంలో ఇలా రాయబడింది, ఇగో నేను త్వరగా వస్తాను, ఈ పుస్తకంలో రాయబడిన ప్రతి ఒక్క మాటని ఆ మాట ప్రకారం నడిచే వాళ్ళు ధన్యులైనారు అని అక్కడ రాయబడింది. 계시록 22장 13절에 두루마기를 빠는 복이 있는데 생명나무가 있는 세계에 나아가려면 우리가 깨끗해야 됩니다. 22장 13절이야? 예, 13절. 22వ అధ్యాయము 13వ వాక్యం ఇలా చెప్తే, నేనే ఆది అంతము, మొదటి వాడు చివరి వాడు, ప్రారంభము సమాప్తి అయినాను. 요한계시록의 주제는 예수 그리스도의 계시입니다. ప్రకటనలో మన యేసు ప్రభు గురించి ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాము. 1장 1절에서 20절은 서론이 나옵니다. 1వ అధ్యాయం 1వ వచనం 20వ వచనం వరకు తన్ను ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. 2장 1절에서 3장 22절에는 7 교회가 등장합니다. 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఆయన 7 సంఘాల గురించి ఆయన రాస్తున్నాడు. 4장 1절에서 5장 14절에는 심판주와 심판 시행에 대한 계시자가 나옵니다. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో కొన్ని న్యాయ తీర్పు గురించి ఆయన చెప్తున్నాడు. 계시록 6장 1절에서 8장 5절까지는 7번 임봉한 책에 대해서 나옵니다. 6వ అధ్యాయం 8వ అధ్యాయం వరకు 7 ముద్రల గురించి ఆయన రాస్తున్నాడు. 계시록 8장 6절에서 11장 19절에는 7 나팔과 재앙에 대해서 나옵니다. 8వ అధ్యాయం నుండి 19절. మెచ్చంగా지요? 8장 6절에서 11장 19절까지는 7 나팔의 재앙에 대해서 나옵니다. 11వ అధ్యాయం 9వ వచనం వరకు 7 తుత్తూరి బూరల్ 7 బూరల గురించి ఆయన రాస్తున్నాడు. 계시록 12장 1절에서 13장 18절에는 교회의 순환에 대해서 나옵니다. తర్వాత 11వ అధ్యాయం నుండి సంఘానికి కలిగే కొన్ని కార్యాలను రాస్తున్నాడు. 계시록 14장 1절에서 20절은 성도의 유황과 끝날 심판에 대한 예고가 나옵니다. ప్రకటన 14వ అధ్యాయంలో
పరలోకంలో జరిగే వాని కార్యం గురించి అక్కడ రాస్తున్నాడు. 계시록 15장 1절에서 19절에는 마지막 재앙에 대해서 나옵니다. 마지막 재앙. 19절까지. 예, 예. 19장까지. 19장 10절까지. 예. 19వ అధ్యాయం వరకు న్యాయ తీర్పు గురించి ఆయన రాస్తున్నాడు. 계시록 19장 11절에서 20장 15절까지는 그리스도의 재림과 심판에 대해서 나옵니다. 19వ అధ్యాయం 11వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు 계시록 21장 1절에서 22장 5절까지는 무궁 안식 세계에 대해서 나옵니다. 21వ అధ్యాయం నుండి ఆయన సబ్బత్ దినం గురించి కొన్ని కార్యాలు రాస్తున్నాడు. 계시록 22장 6절에서 21절은 결론이 나옵니다. 22వ అధ్యాయం 6వ వచనం నుండి 21వ వచనం వరకు ఆయన చివరి కొన్ని మాటలు చెప్తున్నాడు. 우리가 1장 19절 말씀을 다 같이 한번 읽겠습니다. 그러므로 내 본 것과 이제 있는 일과 장차 된 일을 기록하라. 1장 19절이요. 예, 예. 1వ అధ్యాయం 19వ వచనం మనం చదివేదైతే, అయినప్పటికీ నువ్వు ఇప్పుడు చూసిన వాటిని ఇంకా జరిగే వాటిని ముందు అయ్యే కార్యాలను నువ్వు రాయి అని రాస్తున్నాడు. 사도 요한은 성령의 감동으로 본 것들이 너무 많았습니다. అపోస్తలుడైన యోహాను తన దర్శనంలో చూసిన కార్యాలు ఎన్నో ఎక్కువగా ఉన్నవి. 우리 요한계시록에서 사도 요한이 본 것 세 가지로 나누어 볼 수 있습니다. 예? 사도 요한이 성령의 감동으로 본 것이 너무 많은데 세 가지를 나누어서 볼 수 있는데 그 첫 번째가 예수님의 영광의 모습을 보았습니다. మొదటిగా అపోస్తలు యోహాను చూసిన కార్యాలు ఎన్నో ఉండేవి. దాంట్లో మొదటిది ఆయన దేవుని మహిమని ఆయన చూశాడు. 두 번째 사도 요한이 본 것은 땅 위에 있는 교회의 형편들을 보았습니다. రెండోదిగా భూలోకంలో ఉండే సంఘాల ఒక పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. 세 번째는 장차 되어질 일들을 사도 요한이 보았습니다. మూడోదిగా మనిషికి ఆలోచనకి ఎక్కువ అయ్యే కొన్ని కార్యాలని ఆయన తన దర్శనంలో ఆయన చూస్తున్నాడు. 자, 그러면은 땅 위에 있는 교회의 형편을 말씀드리고 오늘 마치려고 하는데 모든 시대의 교회를 대표한다고 볼 수 있는데 그 첫 번째가 처음 사랑을 잃은 에베소 교회. ఈ రోజు మనం 7 సంఘాల గురించి చూసి ఈ వాక్యం నేను ముగిస్తాను. మొదటిగా ఎఫెసీయులకు రాసిన సంఘముకి ఆయన చెప్తున్నాడు, నువ్వు మొదట ప్రేమని నువ్వు విడిచిపెట్టినావు. 죽도록 충성하는 서머나 교회. 예? 죽도록 충성하는 서머나 교회. స్ముర్నా చర్చికి ఆయన చెప్తున్నాడు, నువ్వు చనిపోయేటప్పుడు కూడా నువ్వు నమ్మికస్తులుగా ఉండు. 건전한 교리를 상실한 버가모 교회. మూడోదిగా 다시 합니다. పెర్గామా చర్చికి ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు దేవుని విషయంలో నువ్వు సాక్షిగా నువ్వు నిలబడు. 순결을 상실한 두아디라 교회. తర్వాత దువతైరా చర్చిలో నువ్వు చనిపోయినా కూడా నీ యొక్క నమ్మకముని నువ్వు చేసిన ఒక మంచి కార్యాలని నువ్వు పరోపకారం ఎక్కువ చేయి. 이름뿐인 영적 생명을 상실한 사대 교회. సార్దీస్. 이름만 있는 영적 생명을 상실한 사대 교회. సార్దీస్ సంఘంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కడ పడిపోయినో చూసుకొని నువ్వు లేచి నిలబడు, దేవుని యుద్ధకు తిరుగు అని చెప్తున్నాడు. 적은 능력을 가지고 죽도록 말씀 파수에 충성하는 빌라델비아 교회. ఫిలదెల్ఫియా చర్చ్ అని చెప్తున్నాడు, నువ్వు చనిపోయినప్పటికీ కూడా నా వాక్యముని నువ్వు నువ్వు నీకు ఉండే శక్తి బలము తక్కువైనప్పటికీ కూడా నా ఒక్క వాక్యం నువ్వు కాపాడుకొని వస్తున్నావు అని చెప్తున్నాడు. 차지도 아니하고 더럽지도 아니하는 미온적인 라오디게아 교회. లవోదికీయ చర్చికి ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు చాలా వేడిగాను లేవు, చాలా చల్లగాను లేవు అని చెప్తున్నాడు. 자, 이렇게 땅 위에 있는 교회, 바로 에베소 교회, 서머나 교회, 버가모 교회, 두아디라 교회, 사대 교회, 빌라델비아 교회, 그리고 또한 라오디아 교회를 보았습니다. ఆయన ఎఫెస సంఘము, స్ముర్నా సంఘము, పెర్గమా సంఘము, మళ్ళీ దువతైరా సంఘము, మళ్ళీ సార్దీస్ సంఘము, మళ్ళీ లవోదికీయ సంఘము, ఇలా 7 సంఘాల గురించి ఆయన ఇక్కడ చెప్తున్నాడు.
네. 그리고 사도 요한은 천국의 영광을 보았고 7인을 떼는 종말의 사건들을 보기 시작했습니다. అంత మాత్రమే కాదు, ఆయన పరలోకములో జరిగిన కొన్ని కార్యాలైన దర్శనంగా చూసి ఆ దర్శనాల్ని కూడా ఆయన ఇక్కడ రాస్తున్నాడు. 거짓 영들의 운동을 보았고 하늘의 성가들을 보았습니다. ఆయన పరలోకంలో జరిగే కొన్ని కార్యాలని శోధనల్ని ఆయన చూస్తున్నాడు. 그는 천년 왕국의 세계도 보았고 또 새하늘과 새 땅도 보았습니다. ఆయన నూతన ఆకాశముని నూతన భూమండలంని ఆయన చూస్తున్నాడు. 사도 요한은 남이 보지 못하는 역사의 종말에 일어날 많은 것을 우리에게 기록을 남겨주었습니다. అపోస్తలుడైన యోహాను వేరే వాళ్ళు రాయకుండా ఉండే కొన్ని భవిష్యత్తు గురించి, వచ్చే రోజుల జరిగిపోయే కార్యాల గురించి ఆయన చూసి దర్శనంలో ఆయన రాస్తున్నాడు. 때가 가깝습니다. 주님 오실 때가 점점 가까워졌습니다. 나는 과연 복 있는 성도의 삶을 살아가는가 하는 것을 우리는 말씀으로 돌아가서 읽으면서 늘 깨달아야 될 줄 압니다. దేవుడిని రెండో రాకడం వచ్చేది చాలా త్వరగా వస్తుంది. రెండో రాకడం అయినంత త్వరగా రాబోతుంది. నేను దేవుని వాక్యం అనుసారంగా నేను నడుస్తున్నానా, దేవుని వాక్యాల ప్రకారంగా నేను ఉండానా అనేదాన్ని మనము పరీక్షించుకోవాలి. AD 30년에 우리 예수님께서 죽으시고 부활하시고 성천하신 오순절 성령 강림이 교회가 시작이 되었습니다. AD 30 సంవత్సరంలో ఆయన చనిపోయాడు, ఆయన సిలువకేశాడు, 3 రోజుల్లో ఆయన లేచాడు, 40 రోజులు ఆయన పరలోకానికి వెత్తబడ్డాడు, 50 రోజుల్లో ఆయన పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపించాడు. AD 34년에 사도 바울이 이제 회개하고 주님께 돌아왔습니다. AD 34వ సంవత్సరంలో అపోస్తలు పౌలు మారుమనసు పొందుకొని దేవుని ఎదుకు వచ్చాడు. 49년에 예루살렘 총회가 있었고 62년에 주의 형제 야고보가 순교를 당했습니다. AD 49వ సంవత్సరంలో యెరూషలేంలో ఒక పెద్ద హింస కలిగింది, యాకోబు చనిపోయాడు. 64년에 네로 황제의 기독교가 대박해가 일어났고 67년에 사도 바울이 순교했습니다. AD 69లో నేరో అనే ఒక రాజు చాలా సంఘాల్ని హింసించాడు, దాంట్లో అపోస్తలు పౌలు కూడా ఆయన చనిపోతాడు. AD 68년에 베드로가 순교했습니다. AD 68లో పేతురు కూడా చనిపోతాడు. 70년도에는 예루살렘이 함락하고 성전이 파괴되었습니다. AD 70 సంవత్సరంలో యెరూషలేం కూలిపోతుంది, యెరూషలేం గోడలు అన్ని వాళ్ళు పడేస్తారు. 81년도에 도미티안 황제의 기독교 대박해가 96년까지 이어졌습니다. 어떻게? AD 81년에 도미티안 황제의 기독교 대박해가 96년까지 이어졌습니다. AD 80 సంవత్సరం నుండి 91 సంవత్సరం వరకు క్రైస్తవులకి వాళ్ళ హింసని చాలా పెట్టారు. AD 95년에 소아시아 교회에 대한 대박해가 사도 요한을 갖다가 밤모섬으로 유배를 했습니다. తర్వాత 90-95 ADలో కొంతమంది అపోస్తలుడైన యోహానుని కూడా వాళ్ళు హింసిస్తారు. 밤모섬에서 AD 100년에 사도 요한은 순교하셨습니다. పత్మోస్ అనే ఒక ద్వీపంలో AD 100 సంవత్సరంలో అపోస్తలుడైన యోహాను దేవుని కొరకే చనిపోతాడు. 오늘 계시록은 내가 보니라는 것이 내가 보니 일곱째 천사 양 이러한 단어들이 많이 나옵니다. ఈ యొక్క యోహాను రాసిన ఒక ప్రార్థన పుస్తకంలో 7 తుత్తూరీలు, ట్రంపెట్లు, 7 అనే కార్యాలు చాలా వస్తున్నవి. 오늘 우리는 성경 한 구절을 읽고 오늘 전체 강의를 마치려고 합니다. 바로 요한계시록 22장 7절 말씀을 다 펴주시기를 바랍니다. ఇప్పుడు మనమందరూ యోహాను రాసిన పుస్తకం 22వ అధ్యాయం 7వ వచనం చదివి ఈ రోజు క్లాస్ ని మనం ముగిస్తాం. 22వ అధ్యాయం 7వ వచనం. 요한 계시록 22장 7절은 보라 내가 속히 오리니 이 책의 예언의 말씀을 지키는 자가 복이 있으리라 하더라 말씀해 주고 있습니다. చదవండి 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఆమేన్. ఆమేన్. 21절 말씀에 주 예수의 은혜가 모든 자들에게 있을지어다 하고 아멘으로 끝이 납니다. 20절이요? 22장 21절 주 예수의 은혜가 모든 자들에게
모든 자들이 인도에 있는 목사님, 한국에 있는 목사님, 세계에 있는 모든 목사님들에게 있을지어다 하면서 끝이 납니다. ఈ రోజు 20వ వాక్యం నా చేత నిజంగా మీరు త్వరగా రండి అలాగనే కానీ ఆమేననే ఆయన చివరి వాక్యంలో అలా రాస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము మరణాథ. 지금까지 9주 동안에 우리 인도 목사님과 또 유창무 우리 선교사님 또 이렇게 강사로 세워주셔서 감사하고 모든 영광 우리 하나님께도 감사드리고 하나님께 영광을 돌립니다. 이것으로 오늘 9주의 모든 성경의 순례는 마치게 되겠습니다. ఇప్పుడు నేను 4 వారాల నుండి ఈ వాక్యం నేను కంటిన్యూగా ఆదికాండం నుండి ప్రకటన వరకు ప్రసంగం చేశాను. ఇప్పటి వరకు మా న్యూచం పాస్టర్ గారు నాకు ఒక మంచి అవకాశం కలిగి చేశారు. న్యూచం పాస్టర్ గారికి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. 기도하겠습니다. 하나님 아버지 감사합니다. 오늘 성경의 순례 9주를 마칠 수 있게 하심을 감사합니다. 우리 주님께서 인도를 사랑하여 주시옵소서. 인도의 영혼들을 사랑하여 주옵소서. 우리 인도의 성도님들을 맡겨주신 것 감사합니다. 잘 감당하게 하여 주옵소서. 지금은 우리 주 예수 그리스도의 은혜와 살아계셔서 역사하시는 아버지의 그 놀라우신 사랑과 성령님의 내조하심과 교통하신 은혜가 9주 동안의 성경의 순례를 다시 한번 보면서 들으면서 또 참여한 우리 사랑하는 우리 목사님들 머리 위에 가정 위에 섬기는 교회 위에 또 가족들 위에 아버지 하나님 우리 유창무 선교사님 가정 위에 또 한국교회와 전 세계에 흩어져서 복음을 전파하는 선교사님들 머리 위에 지금부터 영원토록 함께 계실지어다. తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అనినత ఈ రోజు క్లాస్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పటికీ ఎప్పటికీ తోడుగా ఉండిన గాక. 아멘. 예, 모든 영광 주님께 돌리고 박수하겠습니다. 감사합니다. 감사합니다. 예. 목사님. 네, 감사합니다. 예. 예. 땡큐. 감사합니다. 예. సమైన పక్షానే 예, 지금부터 우리 벤자민 목사님 기도회 인도하시기 바랍니다. బెంజమిన్ పాస్టర్ గారు మన నడిపిస్తారు. ఈరోజు ఈ రోజు వరకు ఆయన మనకి ఆది కాండం నుండి ప్రకటన వరకు చెప్పాడు. అంటే ఆయన ఎలా చెప్పాడు ఫాస్ట్ గా ఆయన చెప్పేశాడు. ఆయనకి నేను 2-3 తోరలు చెప్పాను, కొంచెం స్లోగా చెప్పండి అంటే ఆయన స్లోగా చెప్పుకుంటే చాలా ఫాస్ట్ గా ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అయినా ఆయన చెప్పిన కొన్ని ఫాస్ట్ గా చెప్పినప్పటికీ కూడా కొన్ని కార్యాలు మాత్రమే మనకి అర్థమయ్యేలాగా దేవుడు సహాయం చేశాడు. ఇంకా వచ్చే వారం నుండి వేరే పాస్టర్లు మనకి దేవుని వాక్యం ప్రసంగం చేస్తారు. ఎవరు ప్రసంగం చేస్తారని నెక్స్ట్ మంగళవారం మనం చూస్తాము. ఇన్ని రోజులు మనము ఆది కాండం నుండి ప్రకటన వరకు మనం విన్నాము. ఎంత మనకు అర్థమైందో ఎంత అర్థం కాలేదో తెలీదు. అయినప్పటికీ కూడా వచ్చే రోజులు ఇంకా మంచి ఒక వాక్యము ఉపదేశం చేసే వాళ్ళు మనకి ఈ యొక్క జూమ్ యాప్ లో వస్తారు. ఒక్కొక్కరు లాగా ఒక్కొక్కరు ఒకేలాగా ఎవరు ప్రసంగం చేయరు. వాళ్ళు వేరే లాగా వాళ్ళు ప్రసంగం చేస్తారు. నెక్స్ట్ వారము ఎవరు వస్తారో మనకి తెలియదు. వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేస్తాము. నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళు మాకి కావాల్సిన వాక్యాలని మాత్రమే వాళ్ళు ప్రసంగం చేసేలాగా, వాళ్ళు చేసే ప్రసంగం మాకి పరిచర్యలా ఉపయోగం అయ్యేలాగా ఒక మంచి ప్రసంగకెళ్ళి మీరు తీసుకురండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఇంతవరకు ప్రసంగం చేసిన మన షిన్బొంసు పాస్టర్ గారికి కూడా మనం ప్రార్థన చేస్తాము. వాళ్ళ పరిచయాన్ని కూడా దేవుడు దీవించని, వాళ్ళు ఇచ్చిన వాక్యాలని కూడా దేవుడు దీవించనని మన షిన్బొంసు పాస్టర్ గారికి మళ్ళీ వచ్చే వారంలో రాబోయే ఒక ప్రొఫెసర్ కి కూడా మనం ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, స్తోత్రమయ్యే ప్రభా. ఒక నెల నుండి మన షిన్బొంసు పాస్టర్ గారు ప్రభా మాకు వాక్యాలను బోధించినారు ప్రభా. వాళ్ళు బోధించిన వాక్యాలు చాలా ఫాస్ట్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని కార్యాలను మాత్రమే అర్థం చేసుకునే కృపని మీరు మాకు చూపించినారు. అయ్యా మీకు వందనాలు యేసుక్రీస్తు నామములో ప్రభా.
అయ్యా మీరు మమ్మల్ని దీవించండి. వచ్చే ప్రభా వారంలో అయ్యా ఎవరెవరు ప్రభా మాకి మంచి ప్రసంగం చేసేదానికి వస్తున్నారో వాళ్ళని మీరు దీవించండి. వాళ్ళ ద్వారా ప్రభా ఒక మంచి ప్రసంగాలని ప్రభా మేము వినేలాగా అయ్యా మీరు మాకు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆశీర్వదించండి ప్రభా. వచ్చే ఒక మంచి మంచి ప్రొఫెసర్ని, ఒక మంచి ప్రసంగికుల్ని ప్రభా మా పరిచర్యకి యూజ్ అయ్యేట్లా ఒక మంచి ప్రసంగికుల్ని ప్రభా మీరు మా ఎక్కువగా తీసుకురావాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా. ఒక మంచి ప్రభా వాక్యముని ప్రసంగం చేసే వాళ్ళని ప్రభా మీరు మా ఎద్దుకి తీసుకొని వచ్చి మీరు మమ్మల్ని నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రభా ఒక మంచి ప్రసంగికులను ప్రభా మీరు తీసుకురావాలని ప్రభా మాకి ప్రభా మీరు వాళ్ళు చేసే ప్రసంగంని అర్థం చేసుకునే దానికి మాకి కావాల్సిన జ్ఞానముని ప్రభా వివేకముని యేసు నామములో అడుగుతున్నాం అందియాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రమయ్యా. ఒక మంచి ప్రసంగికుల్ని తీసుకొని వచ్చే దాని కొరకై మన మధ్యలో ఉండే మన జోనా పాస్టర్ ఒక ప్రార్థన చేస్తారు.